ఇక్కడ 100 సంవత్సరాలు ఎవరైనా రాసి పెట్టుకొని వచ్చామా? లేదు కదా. ఈ క్షణం ఉండి మరో క్షణం ఏమైపోతుందో కూడా ఎవరికి గ్యారెంటీ లేదు. ఆడ మగ ఇద్దరు సమానమే. సర్వాధికారాలు అందరికీ ఉన్నాయి. 10 లక్షల ఆస్తి కొడుకు సంపాదిస్తే మరో 10 లక్షల ఆస్తి కూతురికి దారబోసి పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు. మొగోడు వచ్చేసి 4 పనులు చేసుకుంటే తప్పులేదు. 4 పనులు చేసి పిల్లాన్ని పోషిస్తూ ఉన్నారు అని అంటారు. ఆడిది వచ్చేసి కాస్త ధైర్యం చేసి ఏదైనా పని చేస్తే తప్పు, తెగబడింది, బరి తెగించింది, భయం లేదు. ఇద్దరు సమానమైనప్పుడు తను చేసేది తనను చేయనివ్వండి. వీలైతే సపోర్ట్ చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. కానీ దెప్పి పొడిపి మాటలతోటి బాధ పెట్టవద్దు. ఇంక మారరా? ఇంకెంతేనా? ఆడవాళ్ళు 4 గోడల మధ్య లైఫ్ అంతా కరిగిపోవాల్సిందేనా? వాళ్ళకంటూ ఇష్టాలు కష్టాలు ఏమి ఉండదా? బ్రతికి లాభం ఏంటి అసలు? నలుగుట్లో పోయి 4 పనులు చేసుకొని వస్తే క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తారు ఇంకా బ్యాడ్ అని. అదే 4 పనులు ముగ్గురు చేసి వస్తే పనిమంతుడు. ఎక్కడ మారింది కాలం? ఇంకెప్పుడు మారుద్ది? మార్పు అనేది అసలు వస్తుందా? ఆడవాళ్ళు మొత్తానికే కోల్పోయిన తర్వాత వస్తుందా?